ఈ అసెంబ్లీకి అస్త్రశస్త్రాలు 15 నుంచి 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు, విపక్షాన్ని ఇరకాటంలో పెట్టే భారీ ప్రణాళిక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారంటీలపై, మేడిగడ్డ ప్రాజెక్టుపై భారీ ఫోకస్, అసెంబ్లీకి విజిలెన్స్ నివేదిక, ధరణిపై దద్దరిల్లిన సభ. మొత్తానికైతే 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయట. మరి ఆ సమావేశాలు జరిగేటువంటి విషయంలో అధికార పార్టీయే, అధికారంలో ఉన్నటువంటి పక్షమే ప్రతిపక్షం మీద కుట్రలు చేస్తుంది. ఏమని? ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా అసెంబ్లీలో నోరు మెదపకుండా చూసుకునే ప్రయత్నం, నోరు తెరిస్తే వాళ్ళని ఏదో ఒక మాటతోని సైలెంట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రజా సమస్యలకు సంబంధించిన ప్రజా సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసినా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయంలో వాళ్ళు లేవనెత్తేటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా, అర్థం చేసే విధంగా నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే విమర్శించడమే పనిగా పెట్టుకుని, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి లోపాలు మాత్రమే మేము ఎత్తి చూపుతాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మీరు ప్రజాపాలన సంబంధించిన విషయంలో ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం అనే విషయాలను మాట్లాడకుండా, బీఆర్ఎస్ మేడిగడ్డలో ఏం చేసింది, బీఆర్ఎస్ ఆ పథకంలో ఏం చేసింది, బీఆర్ఎస్ ఈ పథకంలో చేసింది, ఎన్ని కోట్లు వెనుకేసుకున్నది, బీఆర్ఎస్ చేసిన మోసాలు పనులు ఏమున్నాయి, వాటన్నిటికి సంబంధించిన విషయంలో ప్రతిసారి బీఆర్ఎస్ను తిట్టేటువంటి పని మాత్రమే పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలని ఆగమాగం చేయొద్దు. అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన విషయాలని తెర మీద తీసుకురావాలి. రానున్న 5 ఏళ్ల పాటు మీరేం చేస్తారు, ఎట్లా చేద్దాము, ఏంది అనే విషయాన్ని మాత్రమే మాట్లాడి ప్రజాపాలనను ముందు తీసుకువెళ్ళడం ప్రయత్నం చేయాలి తప్ప బీఆర్ఎస్ను ఇరకారపెట్టలో పెట్టాలి, బీఆర్ఎస్ మీద మేము ఒకటి రౌండ్ శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పేసి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఆ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే విధంగా మాత్రం దయచేసి చూడొద్దు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. ప్రజలే పాలకులు, జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం. అధికారం చేపట్టిన తొలి రోజే ప్రజాపాలనకు శ్రీకారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీతనంతో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియంత పోకడలకు పాతరబెట్టి రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలను శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికైతే ప్రజలే పాలకులు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ప్రజలే పాలకులు అనుకున్నప్పుడు జవాబుదారీతనంతో పనిచేస్తామని చెప్పేది ఉంటే మరి ఆ జవాబుదారీతనాన్ని పనిచేయడం అనేది ఏ విధంగా ఉంటుంది? కేవలం 2 నెలల సమయమే, 15 రోజుల సమయమే గడిచింది. మరి ఇంకా ముందుంది. ఎందుకనంటే ఇప్పటికీ ప్రజా సమస్యలు ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి రాలేదు. మరి రానున్న రోజుల్లో పోలీసు యంత్రాంగం కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ నాయకులు కానీ చేసే అరాచకాలు కానీ, మిగతా అన్ని విషయాలలో ఎక్కడెక్కడ ఏ పథకాలు వస్తాయి ఆ పథకాల్లో మీ యొక్క నాయకులు ఏ విధంగా వాటిని అమల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఇవన్నీ విషయంలో కూడా రానున్న రోజుల్లో మీ ప్రజలే పాలించుకునేటువంటి ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వమా, ప్రజాపాలన కాదా అనే విషయం ప్రజలు ఫిక్స్ చేస్తారు. అప్పటి వరకు రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో మనం కామెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే 45 రోజులకే మీరు కామెంట్లు చేస్తారనే అంశాన్ని వాళ్ళు తెర మీద తీసుకొస్తారు. 10 ఏళ్ళు పాలించిన ప్రభుత్వానికి, 1 రోజులు పాలించిన ప్రభుత్వానికి మీరు మధ్యలో పోలిక పెడితే ఎట్లా? మా ప్రజాపాలన ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు క్రమంలో మన ప్రజాపాలన ఎట్లుంటుందని 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఆ 100 రోజుల పాలన చూసిన తర్వాత తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ప్రతి అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం.